90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. మార్చ్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి మార్చ్ నెలలో గ్రహ సంచారం ఎలా ఉండబోతుంది? అందరికీ నమస్కారం అండి. ఈ మార్చ్ నెల అంటే ఈ మాసంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఎందుకు అంటే ఈ నెల ఆఖరిలో, ఈ మాసం చివరిలో శని యొక్క ట్రాన్సిట్ జరగడం వల్ల కొంతమందికి ఏలినాటి శని లేదా శని దోషములు పోతున్నాయి, కొంతమందికి శని దోషాలు పట్టబోతున్నాయి ఈ మాసం చివరిలో. అదేవిధంగా ఇదే మాసం చివరిలో 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమైనటువంటిది ఏర్పడబోతోంది. దానివల్ల ద్వాదశ రాశులకి 12 రాశుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది తీవ్రంగా పడబోతోంది. ఐదర్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఖచ్చితంగా పడుతుంది. దాని గురించి డిస్కస్ చేసుకోవాలి అండ్ దాని గురించి తగిన జాగ్రత్తలు కూడా చెప్పాలి. అదేవిధంగా ఈ మాసంలో రవి యొక్క ట్రాన్సిట్ కూడా మార్చి 15వ తారీఖు తర్వాత జరగబోతోంది. మార్చి 15వ తారీఖు వరకు కుంభంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచారము 15 తర్వాత మీనంలోకి ఎంటర్ అవ్వబోతున్నారు. కాబట్టి దానివల్ల కూడా కొంత మార్పులు అనేవి ఉద్యోగరీత్యా, పదవి యోగాల రీత్యా ప్రతి రాశికి కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అయితే ఈ మాసము గ్రహ సంచారము చూస్తే వృషభంలో గురుగ్రహ బృహస్పతి సంచారము, మిథునంలో కుజగ్రహ సంచారము, కన్యలో కేతుగ్రహ సంచారము, కుంభంలో రవి శనుల యొక్క కంజంక్షను. రవి మార్చి 15 వరకు మాత్రమే కంజంక్షన్లో ఉంటారు, ఆ తర్వాత మీనంలోకి వెళ్ళిపోతారు. మీనంలో చంద్ర, శుక్ర, రాహు, బుధుల యొక్క సంచారం నడుస్తోంది. సింహరాశి వారికి ఈ మార్చ్ నెలలో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? తప్పకుండా అమ్మ. మరీ ముఖ్యంగా ఈ పాల్గొన మాసంలో, ఈ మార్చ్ మాసంలో కానీ వీళ్ళకి 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. బుధ, శుక్ర, కుజులు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదని చెప్పచ్చు. ఈ 3 గ్రహాల వల్ల మాత్రమే వీళ్ళకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా చూస్తే 2వ స్థానంలో కేతుగ్రహ సంచారం నడవడం వల్ల కుటుంబపరమైన కలహాలు చూసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా తెలియని ఏదో అలజడి, ఏదో ఒక తెలియని పరిస్థితి విషయంలో ఏదో ఒక మనశ్శాంతి లేకపోవడము, ప్రేమ ఆప్యాయతలు కుటుంబపరమైన ఇవి తగ్గడము, లేకపోతే శత్రువులు పెరగడము, శత్రువుల బాధ నుంచి వీళ్ళు ఇబ్బంది పడడము, లేకపోతే ఎప్పుడూ ఏదో ఒక కలహంలో వీళ్ళు తలదూర్చడము, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనశ్శాంతి లేకపోవడం లాంటివి ఎన్నో జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ ఈ మాసంలో కూడా అది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక 7వ స్థానంలో రవిగ్రహ సంచారం మూలాన వీళ్ళకి పొట్టకి సంబంధించిన ఆరోగ్య ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఎసిడిటీ అవ్వచ్చు, గ్యాస్ట్రిక్ సమస్యలు అవ్వచ్చు, లేకపోతే ఎలాంటి పొట్టకు సంబంధించిన సమస్యలైనా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ప్రయాణాలండి, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ మాసంలో వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రయాణం విషయంలో కాస్త అనారోగ్య సమస్యలకి దారి తీయచ్చు, కాబట్టి వాటి విషయంలో చూసుకోండి. సంతానానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, ఇందాకనే పొట్టకి సంబంధించిన అన్నాను కదండి, ఆడవాళ్ళకైతే గర్భదోషాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో, అంటే మీకు మార్చి 15 దాకా సప్తమంలో రవిగ్రహ సంచారం నడుస్తుంది. మార్చి 15 తర్వాత అష్టమంలోకి రవి వెళ్తారు. కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ ఒక తెలియని ఆరోగ్య సంబంధించిన భయము, నాకు ఏమవుతుందో, నాకు ఏదైనా పెద్దదైపోతుందా అనేటువంటి భయానికి గురయ్యి చాలా మానసిక విచారంతో ఇబ్బంది పడతారు. కాబట్టి అది రాకుండా ముందుగానే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. టైం టు టైం ఫుడ్ తినండి, స్లీప్, ఎక్సర్సైజ్ కానీ చాలా ముఖ్యము. వాటి విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దు. అదేవిధంగా కలహాలు, ఎలాంటి గొడవల్లోనూ తలదూర్చొద్దు. అవసరం లేని విషయాల్లో మీరు కలగజేసుకుంటే మీకే ఇబ్బందులు క్రియేట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత 7వ స్థానంలో శనీశ్వర సంచారం కూడా నడుస్తోంది. రవి శనుల కాంబినేషన్ అక్కడ ఉంది. కాబట్టి పెళ్ళైన వాళ్ళకి, భార్యకి అనారోగ్య ఇబ్బందులు రావడము, ప్రయాణం చేసేటప్పుడు ప్రమాదాలు జరగడము ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఈ మాసంలో సింహరాశి వాళ్ళు ఎలాంటి ప్రయాణం చేసినా కాస్త ఇంజూరీస్ అయ్యే అవకాశం ఉంటుంది, కాస్త గాయాలు పాలయ్యే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రయాణాలు వెళ్ళేటప్పుడు శకునం చూసుకుని ముందుకు వెళ్ళాలని భగవన్ నామస్మరణ చేస్తూ ఉండండి. అష్టమ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారము శుభాన్ని కలగజేస్తుంది. కాబట్టి
అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారము పుత్రలాభాన్ని ధనపుత్ర లాభాలను తీసుకొస్తోంది. అంటే రావాల్సిన డబ్బులు సమయానికి బుధగ్రహ అనుగ్రహం వల్ల సమయానికి అంది కాస్త అనుకూలమైన పరిస్థితులు క్రియేట్ అవుతాయి. బుధుడు ఎప్పుడు కూడా శుభాన్ని చేస్తాడు కాబట్టి అష్టమంలో బుధుడు అద్భుతంగా శుభాన్ని చేస్తాడు. మీరు అత్యవసర సమయంలో ఏదో విధంగా మీకు అలా డబ్బులు అంది మీకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఇక శుక్రగ్రహం కూడా మీకు అనుకూలిస్తుంది కాబట్టి సంపదలు అంటే ఎలాంటి నూతన వస్త్రాలు, కొత్త కొత్త ఆభరణాలు, వస్త్రాలు ధరించడము, కొత్త వాహనాల్లో తిరగడము, లేకపోతే కొత్త వ్యక్తులతో పరిచయాలు మంచి చేయడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ సౌఖ్యం కూడా కనబడుతోంది. ఉమెన్ అంటే ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందే అవకాశం కూడా ఈ మాసంలో మీకు కనబడుతోందని చెప్పచ్చు. ఇక అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము మరీ ముఖ్యంగా ఇది చాలా ప్రమాదకరమైందండి. ఎందుకనంటే ప్రయాణాల విషయంలో ప్రమాదం జరిగి అది ఎక్కడికైనా దారితీయచ్చు. శస్త్రచికిత్సలకి అంటే సర్జరీలకి దారితీయచ్చు, గాయాలకి దారితీయచ్చు, ఇక మరణానికి కూడా దారితీయచ్చు. అష్టమంలో రాహుగ్రహ సంచారం మంచిది కాదు. అష్టమంలో రాహు బాలేదు కాబట్టి సింహరాశి వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్త. ఏదో 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా వెళ్ళండి. శకునం చూసుకుని వెళ్ళండి. భగవన్ నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండండి. దశమ స్థానంలో గురుగ్రహ సంచారము ఆస్తి నష్టాన్ని కలగజేసే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా దశమ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల కూడా ప్రమాదాలు సూచిస్తున్నాయి. నేను చెప్పేటువంటి ప్రిడిక్షన్ ఏమిటంటే సింహరాశి వాళ్ళు ఈ మాసంలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్ జాతకంలో కనుక మారక దశల్లో మీరు ఉన్నట్లయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త చాలా అవసరము. దాంతోపాటుగా ఇక లాభస్థానంలో కుజగ్రహ సంచారం వల్ల మంచి శుభాన్ని కలగజేస్తుంది. పై అధికారుల వల్ల వారి యొక్క సహాయ సహకారాల వల్ల ముందడుగు వేయడము, వాళ్ళ యొక్క అండదండలు చూసుకుని మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్ళడం లాంటివి ఎన్నో జరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడైతే ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఇక సింహరాశి వాళ్ళకి బాగా గమనిస్తే అష్టమ శని అనేటువంటిది యాక్టివ్ అవ్వబోతోంది మార్చి 30 దగ్గర నుంచి. ఇదే మాసంలో చివరి అంటే 28, 29, 30వ తారీఖుల్లో షష్టగ్రహ కూటమి వీళ్ళకి అష్టమ స్థానంలో పట్టబోతోందండి. ఒక పక్క దశమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రమాదాలను సూచిస్తున్నాడు. అష్టమంలో ఉన్నటువంటి రాహు ప్రమాదాలని, ఇబ్బందుల్ని సూచిస్తున్నాడు. అష్టమ స్థానంలోనే పట్టబోయే షష్టగ్రహ కూటమి కూడా ప్రమాదాలను సూచిస్తోంది. కాబట్టి ఈ మాసంలో సింహరాశి వాళ్ళు వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండండి. తరువాత మీ ఇంటర్నల్ జాతకం తప్పకుండా చూసుకోండి. ఆయుష్ దోషాలు ఏవైనా ఉంటే కనుక ఖచ్చితంగా తగిన శాంతి పరిహారములు ఆచరించండి. రాహు దోషం సంపూర్ణంగా కనబడుతోంది. గురుబలం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా శ్రీశైలం కానీ దగ్గరలో శివక్షేత్రాలు కానీ ఏమైనా ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. మరీ దూర ప్రయాణాలు చేయొద్దు. దగ్గరలో ఉన్న శివక్షేత్రాలకు వెళ్ళి ఆది దంపతుల యొక్క అనుగ్రహం కావాలి. అప్పుడు రాహు దోషం పోతుంది. ఈ యొక్క గురుబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఆది దంపతుల అనుగ్రహం కోసం ఇంట్లో అయినా శివక్షేత్రాల్లో అయినా దర్శనం చేసుకుని విశేషమైన అర్చనలు ఆచరించండి. జాతకరీత్యా ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఏదైతే మనం మాస ఫలితములు, వార ఫలితములు, తర్వాత సంవత్సర ఫలితములను మాట్లాడుకుంటున్నామో అది గోచార ఫలితంగా మన మీద 30 నుంచి 45% మాత్రమే ప్రభావితం చూపిస్తుంది. మిగతా % అంతా కూడా ఇంటర్నల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. కొన్ని రాశుల వారికి యోగాలు బాగాలేని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం ఉంది కదా అని చెప్పి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవాల్సిన అవసరమూ లేదు. ఇంటర్నల్ జాతకం మీద వాళ్ళ యొక్క నిత్య యోగాలు, ఆ యొక్క దోషాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవరైనా సంప్రదించాలనుకుంటే కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారు. దాన్ని బట్టి తప్పకుండా ఇంటర్నల్ జాతకం చూసి దాన్ని గోచారంతో సమన్వయం చేసి ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారో అది తెలుసుకున్న తర్వాత దానికి సరైనటువంటి పరిష్కారము, ఏదైతే పరిహారం పూజలు ఉంటాయో అవి చేయించి తప్పకుండా మీకు ఆ రిజల్ట్ వచ్చేలా చేస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.